Thank you so much, Varshini. Next, I invite Srikanth Sriram Garu, producer from My Village Show team. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఆనంద్ అన్న సో వచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్టింగ్ మై విలేజ్ షో వీడియోస్ తీస్తున్నప్పటి నుంచి వెళ్ళి కొంచెం హై ప్రొడక్షన్ వాల్యూస్తోనే ఏమైనా తీద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో దాంట్లో భాగంగానే మేము హుషారు పిట్టలు అండ్ బర్లమల్లి అండ్ లేపకపోతే అని చెప్పి ఒక 3 వెబ్ సిరీస్ తీసినాం అన్నట్టు. సో మేము యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్ చూసినాం. మనం ఓన్గా ప్రొడక్షన్ చేసుకొని ఇవి చేసుకుంటే ఓకే, ఈవెన్ యూట్యూబ్లో హిట్ అయినా కూడా అది మనకు ఎకనామికల్గా మనకు ఎక్కువ సపోర్ట్ దొరుకుతలేదు. ఏమైనా ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎట్లా ముందుకెళ్ళానో మాకు అర్థం కాలేదు. అండ్ దాని తర్వాత మేము రెగ్యులర్గా వెబ్ సిరీస్ అండ్ మూవీస్ కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా బెస్ట్గా చేద్దాం అనుకుంటున్నాం, బట్ ముందుకు సాగడం లేదు. సో అప్పుడు మాకు G5 వాళ్ళు మాకు ముందుకు వచ్చేసి ఒకసారి మీ స్టైల్లోనే మీకు నచ్చినట్టుగా తీయండి అని చెప్పేసి G5 వాళ్ళు సపోర్ట్ చేశారు. సో G5 వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా మధుర శ్రీధర్ మెయిన్గా ప్రొడ్యూసర్గా ఉండేసి అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ G5 అండ్ థ్యాంక్ యూ మధుర శ్రీధర్ అన్న. సో ఇది ఫస్ట్ అటెంప్ట్, ఒక కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి బయట వాళ్ళతో కొలాబొరేటివ్గా వర్క్ చేసుకుంటూ ఒక వెబ్ సిరీస్ తీయడం అనేది. సో మెయిన్గా డైరెక్టర్ అండ్ అనిల్ జిలా అయితే చాలా హడిల్స్ అయితే ఫేస్ చేసారు. సో దీంట్లో మనకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రశాంత్ అండ్ అనిల్ జిల్లా కూడా దీంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేశారు. సో చాలా కష్టపడ్డారు. సో రెగ్యులర్గా డైరెక్షన్ చేయడం, రెగ్యులర్గా ప్రొడక్షన్ చూసుకోవడం మాకు కొంచెం అలవాటే ఉంది. కాకపోతే బయటకు వెళ్ళి మ్యూజిక్ చేయించడం కానీ, బయటకు వెళ్ళి సాంగ్స్ చేయించడం కానీ, బయటకు వెళ్ళి ప్రొడక్షన్ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇది ఫస్ట్ టైం. సో దానికి నేను సాంగ్స్ విన్నా చాలా బాగా వచ్చినాయి. చరణ్ అన్న సూపర్ వచ్చినాయి అన్న సాంగ్స్. సో అది మీరు ముందు చూస్తారు. సో ఫస్ట్ టైం ఒక బయట ఒక OTT ప్లాట్ఫామ్తో వర్క్ చేసి మ్యూజిక్ చేయించడం. సో అందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ శ్రీకాంత్ DOP అన్న. సో రెగ్యులర్గా నేను ఎక్కువ టెక్నికల్ టీంతో ఎక్కువ నేను కమ్యూనికేట్ చేస్తూ ఉంటా, మెయిన్గా యాక్టర్స్తో అన్న. సో నేను ఎప్పుడు DOP దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడేమన్నా DOP అన్న శ్రీకాంత్ అన్నకి నేర్చుకొని నేను నెక్స్ట్ ఏమన్నా ఫిలిం తీసేటప్పుడు నేను ఖర్చు తక్కువ చేసుకోవచ్చా, ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కడ ఖర్చు తక్కువ చేసుకోవాలి, ఎక్కడ లైట్స్ పెట్టాలి అయితే రెగ్యులర్గా నేను అప్పుడప్పుడు విజిట్ చేసి నేర్చుకుంటా ఉన్నా. సో వీళ్ళే కాదు, మనకు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ వెనక ప్రొడక్షన్ టీమ్ అండ్ సిద్ధన్నపేట్ విలేజ్ అండ్ ఇంకో సెకండ్ షెడ్యూల్లో ఎక్కడ అనిల్ భద్రాచలం వెళ్ళి చేశారు. సో చాలా లిమిట్ బడ్జెట్లో మనల్ని చాలా కష్టపడి ఎక్స్పెరిమెంట్ చేశారు. సో కంపల్సరీ దీన్ని హిట్ చేద్దాం అండ్ సక్సెస్ చేద్దాం. సో నేను కొంతమంది మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, బట్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ నేమ్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా ఒకవేళ మిస్ అయినట్టయితే నేను మై విలేజ్ వ్లాగ్స్లో కానీ రెగ్యులర్ పోడ్కాస్ట్లో కానీ లేకపోతే మనం అందరి గురించి క్లారిటీగా ఈ సిరీస్ గురించి చెప్తా ఉంటా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you so much, Andy.